హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మా అమ్మ సత్య. ఈరోజు నేను సున్నుండలు చేయబోతున్నాను. అదంటే అందరికీ ఇష్టమే. ఇప్పుడు ఒక కప్పు మినపప్పు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ బియ్యం తీసుకోవాలన్నమాట. బియ్యం తీసుకుంటే సున్నుండలు చాలా కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మినప్పప్పుని కూడా కళాయిలో వేసి వేయించుకోవాలి. మినప్పప్పుని ఇంకా రైస్ని వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. అప్పుడే మనకి సున్నుండలు అనేవి మంచిగా స్మెల్ వచ్చి మంచిగా తినాలనిపిస్తుంది అనమాట. అలాగే ఒక 10 మినిట్స్ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే మీడియంలో హైలో పెడితే అవి మాడిపోతే అసలు బాగోవు కదా, తినడానికి టేస్ట్ కూడా బాగోవు, చేదుగా ఉంటాయి. సో అందుకని కొంచెం వేయగాలి. అవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేయాలి. తర్వాత అవి పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలన్నమాట. చల్లార్చుకున్నాక మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా వేసుకొని అది ఫైన్ పౌడర్ వచ్చే వరకు చాలా మెత్తగా రావాలన్నమాట. మెత్తగా వస్తే మీకు సున్నుండలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇంకా దానికి సరిపడా బ్రౌన్ షుగర్ వేసుకోవాలి, లేదా బెల్లం అయినా వేసుకోవచ్చు, పంచదార అయినా వేసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే బ్రౌన్ షుగర్ వేసుకున్నాను. మీకు తగ్గట్టు మీరు బెల్లం అయినా షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా పౌడర్లా చేసుకోవాలన్నమాట. చాలా మెత్తగా ఉండాలి. అలాగే బెల్లం కూడా అందులో వేసేసి మనం గ్రైండ్ చేసేయాలి. గ్రైండ్ చేసేసిన తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. మరి ఉండలు చుట్టడానికి వీలుగా ఉండేలా ఒక బౌల్లోని ఈ మిశ్రమాన్ని బౌల్లో వేసేయాలి. బౌల్లో వేసాక ఇంకో స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి బౌల్లోని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కొంచెం 2 మినిట్స్ హీట్ చేయాలన్నమాట. హీట్ చేశాక ఆ నెయ్యిని ఈ బౌల్లో వేసి ఆ మిశ్రమాన్ని కలపాలన్నమాట. కలిపితే అది కొద్దిగా మెత్తబడి నెయ్యి వేస్తూ ఉంటూ కలుపుకుంటే మనకి ఉండ అనేది గట్టిగా వస్తుంది అనమాట. లేకపోతే చేతికి అందదు, పొడిగా వచ్చేస్తుంది. నెయ్యి వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. నెయ్యి విడివిడిగా చేసుకుంటే నేనైతే అలానే చేసుకున్నాను. నాకైతే పర్ఫెక్షన్ వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా పట్టుకోగానే రౌండ్గా వచ్చింది నాకైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.